మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చాలు. ఈరోజు ఈ 3వ వచనం గురించి ధ్యానం చేసుకుందాము. తట్టుడి మీకు తీయబడును. మనము చాలా సందర్భాల్లో మన యొక్క అవసరాల నిమిత్తము దేవుని యొక్క సన్నిధానములో మనము తడుతూ ఉంటాం. అయితే కొన్ని తలుపులు అనేవి మూయబడినట్లుగానే కనబడుచు ఉంటాయి. మూయబడిన తలుపులను బట్టి మన ప్రయత్నాలు అనేవి మానివేసుకోండి అని దేవుడు చెప్పడం లేదు. నీకు వ్యతిరేకంగా ఒక తలుపు మూయబడింది అంటే దాని అర్థం ఏమిటి అంటే, దేవుడు నీ నుంచి కోరుకునేది ఇంకా ఆ తలుపు నీవు తడుచూనే ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమైనది. తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. ఆత్మీయ తల్లిగారు రంగన్నగూడెం అనే ప్రాంతంలో ఒక బిడ్డ పుట్టిన తర్వాత, కళ్ళు పోయిన తర్వాత సువార్త వినడానికి వెళ్ళినప్పుడు ఆమె హృదయాన్ని తాకిన మొట్టమొదటి యొక్క వాక్యం ఇది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ యొక్క వాక్యము వారి యొక్క జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చివేసి పూర్తిగా దేవుని మీద ఆధారపడేలాగా, అలాగే దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని అనేక మంది మధ్య జ్యోతిలాగా వెలిగేలాగా ఈ వాక్యము ఆ తల్లిగారిని బలపరిచింది. ఇక్కడ తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 18వ అధ్యాయంలో 2 పారబుల్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకటేమో ఒక విధవరాలైన స్త్రీ అన్యాయం అనేది పొందుతూ ఉంది. న్యాయము తీర్చమని న్యాయాధిపతి దగ్గరకు మాటి మాటికి వెళ్ళుట. రెండవ సందర్భం ఏమిటంటే, ఒక స్నేహితుడు అర్ధరాత్రి పూట తన ఇంటికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అతనికి ఆహారం పెట్టడానికి ఏమీ లేకపోతే ఆ స్నేహితు నిమిత్తం ఇంటివాడు పొరుగింటి వారి ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే తలుపు అనేది తడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. విధవరాలేమో నా విషయమై న్యాయము తీర్చమని మాటి మాటికి అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళి న్యాయము తీర్చమని అడుగుట్టుబట్టి, ఇతడు అన్యాయస్తుడైనా కూడా ఈ న్యాయాధిపతి ఏం చేద్దాం అనుకున్నాడు అంటే, ఈమె పక్షంగా న్యాయము జరిగిద్దాము అని ఆయన అనుకున్నాడు. అలాగే అర్ధరాత్రి తన స్నేహితుడి నిమిత్తము ఆహారము అందించాలన్న ఒక సదుద్దేశముతో ఆ ఇంటి తలుపును తడుచు ఉన్నాడు. మరొక ఇంటి తలుపును ఆహార నిమిత్తము. లోపల పిల్లవాడున్నాడు, రావడం కుదరదు, తలుపు తీయడం కుదరదు అన్న అనుభవాలు ఇతడు సాకుగా చెప్పవచ్చు. కానీ సిగ్గుమాలి అయి మాటి మాటికి అతడు తలుపు తడుచున్నాడు కాబట్టి ఆ అర్ధరాత్రి వేళ అతని పక్షంగా తలుపు అనేది తీయబడింది. ఈరోజు నీ జీవితము కూడా ఒక చీకటి గల అనుభవంలోకి నువ్వు వచ్చిన వాడుగా ఉన్నావు. నీ జీవితంలో కూడా ఒక అర్ధరాత్రి అనే అనుభవము ఏలుబడి చేస్తుంది. తలుపు తడుచు ఉన్నావు, కానీ లోపల వారు మెలకుగానే ఉన్నారే కానీ తలుపు తీయడానికి ఏమాత్రమో ఇష్టపడని అనుభవం అనేది కనబడుచు ఉన్నది. అయినా నీవు సిగ్గుమాలి అయి మాటి మాటికి తలుపు నీవు తట్టినట్లయితే, ఆ రోజు అర్ధరాత్రి మిత్రుడు ఏ విధంగా అయితే ఆహారాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడో, ఈరోజు నీ ఆత్మకు అవసరమైన ఆహారాన్ని దేవుడు నీకు అందించునుగాక. నీ దప్పికకు అవసరమైన జీవజలాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో మనం చూసుకున్నట్లయితే, నా సహోదరులారా, 1వ అధ్యాయము 3వ వచనము, మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చదవండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మరలా చూడండి, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఎంత చక్కటి మాట. నానా విధమైన శోధనలో మీరు వచ్చినప్పుడు మీరేం చేయాలట?
చదివారుగా 3వ వచనం, మహా ఆనందమని మీరు ఎంచుకొనండి, ఓర్పు తన క్రియను కొనసాగించనియండి. ఓర్పు తన క్రియ అంటే మనము కొన్ని విషయాల్లో తలుపు తట్టాం, లోపల ఉన్న వారు మెలుకుని ఉండి కూడా నీకు పక్షంగా నిర్లక్ష్యంగా ఉన్నారేమో. తలుపు తడుతున్నాం, న్యాయము తీర్చే పనిలో ఉన్న వారు న్యాయము తీర్చుకోకుండా అజాగ్రత్తగా ఉన్నారేమో. కానీ ఓర్పు తన క్రియను కొనసాగించినట్లయితే, ఓర్పు తన క్రియను కొనసాగించినట్లయితే నీకు వ్యతిరేకంగా ఏ తలుపు అనేది మూయబడిందో ఆ తలుపులు యేసు నామములో తెరవబడునుగాక. ఇక్కడ ఒక కుమారుడు అవసర నిమిత్తమో తండ్రి గదిలో ఉన్నప్పుడు తలుపు తడుచు ఉన్నాడు. వెంటనే తండ్రి అంటున్నాడు, కాసేపు ఆగు అని తండ్రి ఆ కుమారుని గద్దించిన వాడిగా ఉన్నాడు. అయినా సరే తన అవసరత తొందర పెడుచు ఉన్నది. అలా తొందర పెడుతుందని తండ్రి కోపంలో ఉన్నాడని తెలిసినా కూడా మరలా తలుపు తడుచు ఉన్నవాడిగా ఉన్నాడు. అప్పుడు వెంటనే తలుపు తెరిచినప్పుడు తండ్రి కోపంతో ఊగిపోతాడేమో అని కుమారుడు ఆందోళన పడ్డాడు. కానీ తండ్రి ప్రేమతో తలుపు తీసి, ఇప్పుడు నీవు అడగడం నేర్చుకున్నావు అని కుమారునితో అంటున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనము తలుపు తట్టడము అంటే కొన్ని సందర్భాల్లో మనకి అనుకూలంగా తలుపు తెరవబడదు. మనము ప్రయత్నం చేస్తున్నాము, కొన్ని సందర్భాల్లో ఆ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. మనము ఆలోచన చేస్తున్నాము, ఆ ఆలోచనలు కొన్ని సందర్భాల్లో నెరవేరకపోవచ్చు. అయినా సరే ఓర్పు తన క్రియను కొనసాగించే అనుభవము నీలో ఉన్నట్లయితే ఆ కుమారుడు తండ్రితో ఏమన్నాడంటే, ఇప్పుడు నీవు అడగడము నేర్చుకున్నావు అని ఏ విధంగా అయితే కుమారుడు తండ్రితో అన్నాడో, అట్లాగే దేవుడు నీతో కూడా ఇదిగో ఇప్పుడు నీవు అడగడము నేర్చుకున్నావు అని అంటున్నాడు. హల్లెలూయా. ఒక్కో సందర్భాల్లో దేవుడు మనకు వ్యతిరేకంగా తలుపులు మూసివేశాడు అంటే అది మన మార్గం యొక్క మార్పు అయి ఉండవచ్చు. ఎందుకు మనము వ్యతిరేకంగా దేవుడి తలుపు మూసివేశాడు అని అనుకోవచ్చు. కానీ ఒక్కోసారి నువ్వు వెళుతున్న మార్గము అది నీకు క్షేమము కాదు అని, మరింత మంచిదైన అవకాశము దేవుడు నీకు ఇవ్వాలని, ఉన్నతమైన పదములోను మార్గములోను నేను నడిపించాలని ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఈ తలుపు మూసివేశాడు అని ఒక నిరీక్షణతో గనక నీవు ప్రయాణం చేయగలిగినట్లయితే దేవుడు నీకు అనుకూలమైన తలుపులను తెరుచునుగాక. తలుపు తట్టడం అంటే ఇది నిరంతరమైన ప్రక్రియ. తలుపు తట్టడం అంటే ఈ నిరంతర ప్రక్రియలో భాగం ఏమిటంటే ప్రార్థన చేయడము. ఈ నిరంతర ప్రక్రియలో భాగం ఏమిటంటే పరిస్థితులు ఎన్ని అనుకూలంగా ఉన్నా ఆయన చిత్తానుసారంగా ముందుకే వెళ్ళడము. దేవుడు అంటున్న మాట, ఎర్ర సముద్రం నీకు ఎదురుగా వచ్చిందా, ముందుకే వెళ్ళు. ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయా, ముందుకే వెళ్ళు. యొర్దాన్ నది ఎదురుగా వచ్చిందా, మునిపెన్నడూ లేని విధముగా తీవ్రంగా అది పారుచు ఉన్నదా, అయితే నా నామను బట్టి ముందుకే వెళ్ళు. అంటే దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా తలుపు మూసాడు అంటే అర్థం ఏమిటంటే మనము ముందుకు వెళ్ళాలి. అంటే మన ప్రయత్నాన్ని నిరంతరము ప్రార్థనాపూర్వకముగాను, మన ప్రయత్నం నిరంతరము నిరీక్షణాపూర్వకంగాను, ఓర్పు తన క్రియను కొనసాగించు విధముగాను మనము దేవుణ్ణి తడుతూనే ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమైనది. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు వ్యతిరేకంగా తలుపు మూసాడు అంటే దేవుడు 3 రకాలుగా సమాధానం చెప్పడానికి అవకాశం ఉన్నది. మొదటగా ఆయన ఏమంటాడంటే, ఎస్, ఇదిగో ఇది సరి అయిన సమయము, అందుకే తలుపు మూసాను. ఇంకో సందర్భంలో ఏమంటాడంటే, నో, ఇది సరి అయిన సమయము కాదు, అందుకే నేను తలుపు మూసాను అంటున్నవాడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో వెయిట్, ఒక సమయం వస్తుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయం వచ్చినప్పుడు నేను నీ పక్షంగా ఈ తలుపు తెరుస్తాను అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే నీ సమయం వచ్చినప్పుడు తగిన కాలం ముందు చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో, నీ సమయం వచ్చినప్పుడు నీకు వ్యతిరేకంగా మూయబడిన తలుపు తెరవబడుతుంది. కొన్ని సందర్భాల్లో నీ మార్గము మరల్చడానికే ఈ తలుపు మూయబడుతుంది. కొన్ని సందర్భాల్లో
నీలో ఉన్న విశ్వాసాన్ని మరింతగా బలపరచడానికి, దేవుని మీద ఆధారపడడానికే ఈ తలుపు అనేది మూయబడుతుంది, నిరీక్షణ నీలో కలిగించడానికి. ఒక మిషనరీ ఒక దేశంలో పరిచర్య చేయడానికి వెళ్ళాడు. చాలా కాలముగా పరిచర్య చేస్తున్నాడే కానీ ఆ ప్రాంతంలో సంఘములో కొత్తగా రక్షించబడేవారు ఎవరూ లేరు. చాలా నిరాశ అనిపించింది. ఎన్నో సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థనను ఆలకించడం లేదా? అనేక మంది రక్షణ పొందడానికి తలుపులు మూసివేశాడా అన్న పరిస్థితులే అతని యొక్క సంఘంలో కనబడుచు ఉన్నాయి. కానీ పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా అతడు దేవుని యొక్క తలుపు తట్టడం మానలేదు. కొంతకాలమైన తర్వాత ఆ ప్రాంతమంతా కూడా దేవుని ఎరిగి రక్షణ అనేది పొందుకునే అనుభవంలోకి దేవుడు ఆ గ్రామాన్ని నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇతడు తలుపు మూయబడినా కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. గ్రామమంతా రక్షించబడిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను నాకు వ్యతిరేకంగా దేవుడు తలుపు మూసాడు అనుకున్నా, కానీ నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, నా ప్రార్థన దేవుడు మర్చిపోలేదు, నా ప్రార్థనను దేవుడు విని ఉన్నాడు, కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో ఇంత ఉజ్జీవం అనేది కలిగింది అని ఆ దైవ సేవకుడు ఆ ప్రాంతంలో ఉన్న సంఘం నిమిత్తము సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అంటే కొన్ని సందర్భాలలో నువ్వు ఊహించని ఆ యొక్క ఆశీర్వాదము నువ్వు కనులారా చూచు నిమిత్తమే, నువ్వు ఎన్నడూ ఊహించిన అనుభవము నువ్వు ఎదుర్కొన్న నిమిత్తమే దేవుడు మనకి వ్యతిరేకంగా తలుపులు అనేవి తెరుస్తూ ఉంటాడు. ఇప్పుడు నీతో ఒక ప్రశ్న, నీ జీవితంలో కూడా ఏదో ఒక సంఘటన జరగలేదని నీవు తట్టడం మానేసావా? మనలో చాలామంది ఒక ఆసక్తి వరకు ప్రార్థన చేస్తారు, ఆ ఆసక్తి నిరాసక్తిగా మార్చబడినప్పుడు ప్రార్థన అనేది ఆపివేస్తారు, సహవాసం అనేది ఆపివేస్తారు, దైవ భయం అనేది వారిలో ఉండదు, ఒక నిర్లిప్తత అనేది ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఏ తలుపు కొట్టడం ఆపేశావో ఆ తలుపు తెరిచేంత వరకు నువ్వు తలుపు కొట్టుదువు గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆ తలుపు వెనకమాలన్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద ఉన్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లయితే నేను అతనితోనూ అతడు నాతోనూ కలిసి కలిసి ఏం చేస్తారు? ఆ భోజనము చేస్తాడు. ఇటువంటి ధన్యత దేవుడు మనెల్లరికీ అందించునుగాక. తలుపు తట్టడము అంటే హృదయం యొక్క స్థితి అనేది మారడము. ఒక వ్యక్తి తన యొక్క అవసరాల నిమిత్తము దేవుని యొక్క తలుపు తడతాడు, తన పరిస్థితి బాగోలేదని దేవుని యొక్క తలుపు తడతాడు, కానీ ఆ తలుపు అనేది మూయబడింది. అయ్యో నాకు వ్యతిరేకంగా ఈ తలుపు మూయబడిందే అని నిరాశపడక ఈ వ్యక్తి ఏం చేస్తాడు అంటే, దేవుడు నా పక్షంగా తలుపు తెరవాలని ఒక విశ్వాసంతో అతడు ఏం చేస్తాడంటే మరలా ప్రార్థనాపూర్వకంగా తలుపు తడతాడు. జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యం అయిపోతూ ఉన్నాయి, వ్యతిరేకంగా తలుపులు మూయబడి ఉన్నాయి. అయినా ఈ ఆలస్యం ఏం చేస్తుందంటే అతనిలో ఒక ఆలోచన పుట్టిస్తుంది, ఈ కార్యము నెరవేరపోవడానికి నాలో ఆయాసకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా, నేను మార్చుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా, సరిదిద్దుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని అతడు ఆలోచించడం మొదలు పెడతాడు. నిజముగా నా యొక్క హృదయము దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉన్నదా, నా హృదయము దేవుని యొక్క ఆలయముగా ఉన్నదా అన్న ఆలోచన మొదలు పెడతాడు. అంటే మన జీవితంలో తలుపులు మూయబడుట అనే అనుభవం ద్వారా మన యొక్క హృదయపు తలంపుల్లోనూ ఆలోచనలోనూ మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఈ మార్పు ఏం చేస్తుందంటే దేవునికి హృదయానుసారుడుగా అయ్యేటట్లుగా మార్చివేస్తుంది. ఒక మనిషి యొక్క హృదయం మారిపోయినప్పుడు ఆ వ్యక్తి దేవునికి హృదయానుసారుడుగా మార్చివేయబడతాడు. తలుపు మూయబడడం అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఆ వ్యక్తి యొక్క హృదయము మార్చబడము. ఒకసారి తట్టడము అనే అనుభవం గురించి నేను చెప్తున్నాను. తట్టడము అనేది దేవుని యొక్క సన్నిధానములో స్థిరంగా ఉండాలి. ఎవరైతే పరిస్థితులు ఎలాగున్నా, అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా ఎలాగున్నా పరిస్థితులు ఎలాగున్నా తట్టడము నేర్చుకునేవారుగా ఉంటారో వారి గురించి వాక్యం చెప్తుంది. యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము.
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, తట్టేవారి గురించి మాట్లాడుచున్నాడు. ఇదిగో నీవు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే దేవుడు నీతోనే అంటున్నాడు, నువ్వు నూతన బలము అనేది పొందుతావు. అయా, నా జీవితంలో కార్యాలు జరగడంలా, అయినా నేను ఇంకా నిన్నే విశ్వసిస్తున్నా. నా జీవితంలో అనుకున్నవి ఏమీ నెరవేరడంలా, సరికదా నిరాశ నా జీవితంలో ఏలుబడి చేస్తుంది, అయినా నేను ఇంకా నిన్నే విశ్వసిస్తున్నా. అంటే తట్టడము అనేది దేవుని యొక్క సన్నిధానములో స్థిరముగా ఉండే అనుభవాన్ని సూచిస్తుంది. మందిరములో, బైబిల్ చరిత్రలో చాలామంది వారి జీవితంలో పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేకపోయినా జకర్యా భార్య ఎలిజబెత్ దేవుని తట్టడం ప్రారంభించింది. జకర్యా ప్రతిరోజు దేవుని తట్టడం ప్రారంభించాడు. హన్న అనే ప్రవక్తని, ఆమె జీవితంలో యవ్వన కాలంలోనే భర్తను కోల్పోయింది, అయినా సరే ప్రతిరోజు ప్రార్థనాపూర్వకముగా కన్యకలైన యవ్వన స్త్రీల నిమిత్తము, కన్యక గర్భములో పురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాలి కాబట్టి బిడలైన వారు కన్యత్వం కోల్పోకూడదని ఆమె ప్రతిరోజు తలుపు తడుతూనే ఉంది. అంటే ఈరోజు నీ జీవితంలో ఎవరైతే ఈ తలుపు తట్టడం అనే అనుభవం, తలుపు తట్టడం అనే అనుభవము వారు ప్రారంభిస్తూ ఉంటారో, వారు ఎలాగుంటారంటే నిలకడగా, విశ్వాసములో నిలకడగా అనేది ఉంటారు. వారు నిరీక్షణ అనే అనుభవం అనేది సంపాదించేవారుగా ఉంటారు. తలుపు తట్టడం, ఇందాడు చెప్పాను, హృదయం యొక్క మార్పుకు సూచన. తలుపు తట్టడము ఇక్కడ మనసు యొక్క మార్పుకు సూచనగా కనబడుతుంది. చాలా సందర్భాల్లో దేవుడు మనకు వ్యతిరేకంగా తలుపు మూసివేసినట్లుగానే ఉంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, తలుపు మూసివేశాడంటే దేవుడు తనకు అనుకూలంగా నీ మనసు మారాలి అని, దేవుని చిత్తానుసారంగా నీ మనసు ఉండాలి అని దేవుడు నీకు వ్యతిరేకంగా తలుపులు మూసివేస్తాడు. యాకోబు ఆది కాండములో చూస్తూ ఉన్నాము, ఇతడు కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చి పెనుగులాడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. రాత్రంతా తడుతూనే ఉన్నాడు. నీవు నన్ను దీవిస్తేనే కానీ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను. రాత్రంతా పెనుగులాడినా ఆ తలుపు తీయబడిందా? లేదే. తెల్లవారు వరకు ఆ తలుపు తీయబడిందా? లేదే. అయినా నిరీక్షణ కలిగి యాకోబు ఏం చేశాడంటే ఆ తలుపు తడుతూనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు విసుగు వచ్చి యాకోబు తొడగూటి మీద పెట్టి కొట్టాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పేరు ఏమిటి? అప్పుడు యాకోబు చెబుతున్న మాట, నా పేరు ఏశావు. తన తండ్రి అడిగితే ఏం చెప్పాడు? నీ పేరేమిటి అని అడిగితే తండ్రితో ఏమని చెప్పాడు? ఏశావు అన్నాడు. అంటే మనసు మారలేదు కాబట్టి అబద్ధం చెప్పాడు. కానీ ఇప్పుడు దేవుని దగ్గర నీ పేరేమిటి అంటే ఏమని చెప్తున్నాడు? యాకోబు. మనస్సు మారింది, హృదయం మారింది. కాబట్టి ఇక మీదట నీవు యాకోబుగా ఉండవు, ఇక మీదట నీవు ఇశ్రాయేలుగా రూపాంతరము చెందుతావని ఇప్పుడు నిజమైన ఆశీర్వాదము దేవుడు యాకోబుకి ఇచ్చుచు ఉన్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ తలుపు తట్టడం అంటే మనసు మారడము, దేవుని చిత్తానుసారంగా మనం రూపాంతరము చెందడము. ఇక్కడ బైబిల్ గ్రంథములో ఈ మోషే 40 రోజులు సీనాయి కొండ మీద ఉన్నాడు. ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధానములో మోషే తలుపు తడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అప్పటి వరకు మోషే ఒక ఐగుప్తుని చంపే మనస్థితంలో ఉంది. అప్పటి వరకు మోషే భారాలు మోయలేనటువంటి అనుభవమితంలో ఉంది. అప్పటి వరకు మోషే ఇదంతా ఇబ్బందికరమైన ఇశ్రాయేలు నడిపించడం అనేది అతనికి ఇబ్బందిగా అనిపించింది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి కాంతిలోనికి వచ్చిన వాడిగా ఉన్నాడో అతని యొక్క ముఖము ప్రకాశించుచు ఉన్నది. నిజముగా మన మనసు విచారంగా ఉందనుకోండి, ముఖం ఎలాగుంటుందంటే వికారంగా ఉంటుంది. అదే మనసు ఆనందంగా ఉంది అనుకోండి, ముఖంలో సంతోషం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మోషే యొక్క ముఖము అంత సౌందర్యంగా ప్రకాశవంతంగా ఎట్లా కనబడింది అంటే ఇప్పుడు అతని యొక్క మనస్సు మార్చివేయబడింది. ఎవరైతే దేవుని యొక్క సన్నిధానములో వారు గడిపేవారుగా ఉంటారో దేవుడు వారి యొక్క హృదయాలను మార్చి, వారి మనసులను మార్చి నిత్యానందము వారి యొక్క హృదయానికి దయచేయునుగాక. హల్లెలూయా. తలుపు మాత్రమే కాదు, ఇక్కడ యాకోబు జీవితంలో నూతనమైన జీవితాన్ని అతడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు.
ఒక తలుపు తీయడం మాత్రమే కాదు, ఏ జీవితాన్ని ఇచ్చేటండి? నూతనమైన జీవితము. తలుపు తట్టడం అంటే నిశ్శబ్దమైన విశ్వాసము. చాలామంది మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తాం, సుంకరలాగా, ఎస్తేరులాగా ఉపవాసం ఉంటాం. కొంతమంది నినివే ప్రజల్లాగా గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి మొరపెడతాం, అంగలారుస్తాం, దుఃఖిస్తూ ఉంటాం. కానీ తలుపు తడతామంటే నిశ్శబ్దమైన విశ్వాసము. బైబిల్ గ్రంథములో ఒక స్త్రీ వచ్చింది, మందిరంలోకి వచ్చింది. అయ్యో నాయనో, బాబో, తల్లో, నాయనో అంటలేదేమా. ఏమంటుంది? నిశ్శబ్దమైన విశ్వాసం కలిగి దేవునికి మొరపెడుతుంది. తన హృదయంలో ఉన్న బాధనంతా కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చి కొమ్మరిస్తూ ఉంది. దేవుని యొక్క గుండెను ఆ దుఃఖం తాకింది. మందిరంలో ఆమె అంతగా ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా దైవ సేవకుడిని ఏలియే కనిపెట్టలేకపోయాడు. ఈమె ఎందు నిమిత్తం రోదన చేస్తుందో అని, ఎందు నిమిత్తం ఈమె ఏడుస్తుందో అని. నిశ్శబ్దమైన విశ్వాసముతో దేవుని యొక్క గుండెను తాకే దుఃఖముతో ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేస్తూ తలుపు తడుతూ ఉంది. దేవుడు ఆ శబ్దం విన్నవాడుగా ఉన్నాడు. ఆ నిశ్శబ్దమైన ఆ యొక్క విశ్వాసానికి దేవుడు ఒక గొప్ప తలుపు సమూయేలు రూపంలో తెరిచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీ నిశ్శబ్దమైన విశ్వాసానికి తగినట్లుగా దేవుడు తన తలుపును తెరుచునుగాక. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు వ్యతిరేకంగా తలుపులు మూసివేస్తాడు. తెరవని తలుపులు ఎందుకు అంటే మన రక్షణ నిమిత్తం ఆయన మూసివేశాడని అర్థం. ప్రకటన రాసిన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనో వేయలేకోకుండా తీవాడును, ఎవడనో తీయలేకోకుండా వేయివాడైన సత్యస్వరూపియగు పరిశుద్ధులు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలలో నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండునను, నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరగనే లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడనో వేయ నేరడు. దేవుడు తెరవని తలుపుల గురించి నేను మాట్లాడుతున్నా. కొన్ని సందర్భాలు దేవుడు మనకి తలుపులు ఎందుకు తెరవడం లేదంటే మన రక్షణ నిమిత్తము. సమ్టైమ్స్ దేవుడు మన జీవితంలో కొన్ని తలుపులు మూసివేస్తూ ఉంటాడు. అలా మూసివేసినప్పుడు మనం అనుకున్న పనులు జరగవు, మన ఆలోచనలు కార్యరూపంలోకి దాల్చవు, మన కోరికలు నెరవేరవు. వెంటనే మనం అంటాం, అయ్యా ఎందుకు నా జీవితంలో ఈ తలుపు మూసివేశావు, అయ్యా ఎందుకు నా జీవితంలో ఈ ప్రార్థనకు జవాబు అనేది ఇవ్వడం లేదు అని నీవు నేను దేవుణ్ణి అడిగేవారుగా ఉంటాం. కానీ దేవుడు నీకు వ్యతిరేకంగా ఒక తలుపు మూసాడు అంటే నీ మీద ప్రేమ లేదు అని అర్థం కాదు. దేవుడు నీకు వ్యతిరేకంగా తలుపు మూసాడంటే నిన్ను తిరస్కరించాడు అని అర్థం కాదు. దేవుడు నీకు వ్యతిరేకంగా తలుపు మూసాడంటే అది శిక్ష అని అర్థం కాదు. దేవుడు నీకు వ్యతిరేకంగా తలుపు మూసాడు అంటే అది మరింతగా నీకు మేలు కొరకే అన్న ఆలోచన నీలో ఉండాలి. గాలి వాన ఈ అనుభవాల మధ్య ఒక పక్షి తలదాచుకుందామని ప్రతి చెట్టు దగ్గరికి వెళుతుంది. ఓ చెట్టా, నీ త్వరలో నాకు ఆశ్రయమేవా? అయ్యో నీకంటే ముందే ఇప్పుడు వేరొక పక్షి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పక్షిని నేను ఎలా వెళ్ళగొట్టలేను, నేను ఆశ్రయం ఇవ్వలేను అని చెట్టు చెప్పింది. అంటే ఈ పక్షి ప్రతి చెట్టు తొర్రను తట్టింది. కానీ ఏ చెట్టు తొర్ర కూడా ఆ గాలి వానల మధ్యలో ఈ పక్షికి గూటికి స్థలాన్ని ఇవ్వలేదు. ఆ సందర్భంలో ఇది ఒక తుప్ప లాంటి అనుభవము. ఆ అనుభవంలో ఆ తుప్ప ఉన్న అనుభవం దగ్గరికి వెళ్ళి ఒక పొద అనుభవంలోకి వచ్చి ఆ పొద అనుభవంలో గూటిని ఏర్పాటు చేసుకుంది. అనుకూలమైన వాతావరణం లేకపోయినా కూడా ఆ పొద అనుభవంలోనే తను నివాసం చేయడానికి గూటిని మరింత బలంగా కట్టుకుంది. పరిస్థితులన్నీ ప్రతి చెట్టు తనకి తలుపు మూసాయన్న బాధో, లేకపోతే నాకు ఎక్కడ గూడు లేదో అన్న భయమో, ఒక చక్కటి గూడును ఒక రోజంతా వానలోనే కష్టపడి నిర్మాణం చేసుకుంది. వాన తీవ్రత అధికమైపోయింది.
ఆ వాన తీవ్రత బట్టి ఏం జరిగిందంటే పెద్ద 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 వృక్షాలన్నీ నేల కొరిగిపోయాయి. కానీ ఈ పొదలో ఉన్న ఈ చెట్టు, ఈ పక్షి యొక్క గూడు మాత్రము స్థిరంగానే ఉండిపోయింది. కొన్ని సందర్భాల్లో మనకు అనుకుంటా ఉన్నతమైన అవకాశాలు మనకు దొరకలేదని, ఉన్నతమైన ఉద్యోగం దొరకలేదని. ఒక సహోదరుడు చాలా బాధతో మాట్లాడుచున్నాడు. ఆ కంపెనీలో ఉద్యోగం కోసం చాలా ప్రయత్నం చేశాను, ఎంతో చివరి నిమిషం వరకు నాకు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను. కానీ మరి ఏ కారణాల వల్ల నన్ను ఆ ఉద్యోగంలోకి సెలెక్ట్ చేయలేదు అని చాలా నిరాశపడ్డాడు. అయితే ఒకటే చెప్పాం, నీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకో, ఇంకొంచెం నీవు నీ యొక్క స్కిల్స్ని పెంచుకో, వేరే కోర్సు నేర్చుకో అన్నప్పుడు అతను నేర్చుకున్నాడు, వేరే కంపెనీలకు వెళ్ళినవాడుగా ఉన్నాడు. అనుకున్నంత గొప్ప శాలరీ అయితే కాదు, కానీ కుటుంబం పోషించబడేంత శాలరీ అయితే ఆ సహోదరుడికి వస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే మొదట ఏ కంపెనీలో అయితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడో ఇప్పుడు ఆ కంపెనీయే మూతపడే స్థాయిలోకి వచ్చి ఆ స్టాఫ్ అంతటిని కూడా తగ్గించేస్తున్నారట. ఒకసారి దేవుడికి వ్యతిరేకంగా తలుపు మూసాడు అంటే అర్థం ఏమిటంటే నీ రక్షణ నిమిత్తమే దేవుడు ఆ తలుపు మూసాడు అని నువ్వు దేవునికి ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి నువ్వు తడుతూనే ముందుకు వెళ్ళుదువుగాక. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడు తలుపు మూసాడు అంటే అర్థం ఏమిటంటే ఇంకా మనలో పరిపక్వత రావాలి అని అర్థం. వెంటనే తలుపు తీస్తే మనలో ఇంకా ఏమి లేదంటే పరిపక్వత లేదు, అనుభవం అనేది లేదు, తగిన సమయం అనేది నీవు ఇంకా సంతరించుకోలేదు అని అర్థం. అంటే నేను చెప్తున్న మాట ఏమిటంటే యోసేపు కలలు కన్నాడు, ఆ కలలు నెరవేరాలి అన్న దానికి ఎన్ని సంవత్సరాలు అతని జీవితంలో పట్టాయి? దాదాపు 17 సంవత్సరాల పైగానే అతని జీవితంలో పట్టాయి కలలు నెరవేరడానికి. ఒకవేళ అన్నల దగ్గరే ఉంటే కళ నెరవేరితే ఎప్పుడో రాబో కాలంలో ఐగుప్తులో కరువు వస్తుంది, ఆ కరువులో ఇతడు ఆ ధాన్యాన్ని సేకరించగలిగేవాడా? పోతీఫర్ ఇంట్లోనే ఉంటే ఇప్పుడు ఆ దేశంలో ప్రధానమంత్రిగా అయ్యే ఉండేవాడా? యోసేపు అంటున్నాడు, అన్నలు నన్ను గుంటలో పడవేశారు అంటే ఒక తలుపు మూయబడింది. పోతీఫర్ భార్య ద్వారా నేను చెరసాల వేయబడ్డాను అంటే రెండవ తలుపు మూయబడింది. కానీ దేవుడు యోసేపు పక్షంగా తలుపు తెరవడం ప్రారంభించాడు. దేవుడు కూడా తలుపు మూసాడు, నిందాని అనుభవం గుండా పంపించాడు, గుంటని అనుభవం గుండా పంపించాడు. అంటే ఈ రెండు అనుభవాలు అతను ఏం చేస్తున్నాయి అంటే కొన్ని అనుభవాలు నేర్పిస్తున్నాయి పాఠశాలగా. శ్రమల పాఠశాలలో యోసేపును కొన్ని విషయాలు నేర్పిస్తున్నాయి దేవుడు తలుపు మూయడం వలన. ఒకరోజు దేవుడు యోసేపు పక్షంగా తలుపు తెరిచాడు. ఇప్పుడు గుంటలోంచి కాదు, చెరసాలోంచి కాదు, ఇప్పుడు ప్రధానమంత్రిగా కుర్చీ మీద కూర్చునే అనుభవం వరకు అతనికి దేవుడు ఏం చేస్తుంటే తలుపు తెరిచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యోసేపుకు వ్యతిరేకంగా ఎవరైనా తలుపు మూయమని చూద్దాం. అందుకే నేను తలుపు తెరిస్తే ఎవడు మూయలేడు, నేను తలుపు మూస్తే ఎవడు తెరవలేడు. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు వ్యతిరేకంగా తలుపు మూసాడు అంటే అర్థమో మళ్ళీ ఇంకా పరిపక్వత రావాలి అని అర్థం, సంపూర్ణత రావాలి అని అర్థం. నీలో సంపూర్ణత వచ్చి నిమిత్తమే దేవుడి తలుపు తీస్తున్నాడు. అంటే దేవుడు సరి అయిన తలుపు తెరవడానికే కొన్ని సందర్భాలు, సరి అయిన సమయంలో సరి అయిన తలుపు తెరవడానికే కొన్ని తలుపులు మూస్తాడు. ఒక ప్రాంతంలో, మోయాబు ప్రాంతంలో ఒక స్త్రీ ఉంది, భర్తను పోగొట్టుకుంది, తలుపు మూయబడింది. అయ్యా యవ్వన కాలంలో ఉన్న నా పక్షంగా ఈ తలుపు మూసేవేంటయ్యా అని అనుకుంది. కానీ ఏమేమి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆమె తనకు కలిగిన అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆ మోయాబీరాలైన రూతు బోయాజు పొలంలో చక్కటి సత్ప్రవర్తన కలిగి ఆమె పనులు చేస్తూ ఉంది. బోయాజు గమనించాడు. ఏం గమనించాడు? రూతు యొక్క ప్రవర్తన గమనించాడు. ఆయన అంటున్నాడు, మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మరీ అధికముగా నీలో కనబడుచు ఉన్నది అని. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు వ్యతిరేకంగా తలుపులు మూసాడని మన ప్రవర్తనను పోగొట్టుకోకూడదు, మన నీతిని మనం పోగొట్టుకోకూడదు, మనం కలిగిన సత్యాన్ని మనం పోగొట్టుకోకూడదు, మన ధైర్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆమెకు వ్యతిరేకంగా తలుపులు మూయబడినా
అత్తగారి పక్షంగా ప్రేమ పోలా, పనిలో నమ్మకత్వం పోలేదు, అట్లాగే సత్ప్రవర్తన అనేది ఇంకా అధికమైంది. తలుపులు మూయబడిన అనుభవంలో ఒక పక్క యేసేపు కనపడుచున్నాడు, కలలుగనే అనుభవంలో నుంచి కలలకు అర్థం చెప్పే అనుభవంలోకి వచ్చాడు. తలుపులు మూయబడిన అనుభవంలో ఈ స్త్రీ కనపడుతుంది. ఇప్పుడు ఎలాంటిది? మామూలు ప్రవర్తన నుంచి ఇంకా గొప్ప ప్రవర్తన, సత్ప్రవర్తన అనే అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు దేవుడు అసలైన తలుపును రూతు పక్షంగా తెరిచాడు బోయాజు ద్వారా. హల్లెలూయా! ఎప్పుడైతే బోయాజు ద్వారా రూతు పక్షంగా దేవుడు తలుపు తెరిచాడో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో రూతుకి చోటు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూసిన తలుపు, ఎందుకంటే అది మనకి రక్షణ నిమిత్తము, భవిష్యత్తులో అది మనకి మరింత క్షేమం కలగ నిమిత్తము. మూసిన తలుపు అనగా దేవుని సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ తలుపు తెరవడానికే దేవుడు ఈ తలుపు మూసాడు అని మనం అర్థం చేసుకోవాలి. మూసిన తలుపు అంటే దేవుడు మన యొక్క మార్గాన్ని ఏం చేస్తున్నాడంటే మరుస్తున్నాడు. అంటే దేవుడు మన మార్గాన్ని మరల్చుతున్నాడు అని మనం అనుకుంటున్నాం, కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే ఆయన మరల్చే క్రమంలో కూడా నీతో పాటే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మార్గాన్ని మరుస్తాడు, కానీ మనల్ని విడవడంలా, అది గమనించాలి. మూసిన తలుపులు మనలో ఆయన తన పనిని ఏం చేస్తున్నాడంటే ప్రారంభమవుతూ ఉంటుంది. ఎవరి జీవితంలో అయితే మూసిన తలుపులని అనుభవం ఉంటుందో, నిజముగా వారు విశ్వాసం కలిగిన వారైతే, అయ్యా నీవు నాకు వ్యతిరేకంగా తలుపులు మూసావు, కానీ నీ పని మాత్రం నువ్వు జరిగిస్తూనే ఉన్నావు అనే నమ్మకంతో వారు ప్రయాణం చేస్తారు. ఏబు జీవితంలో బిడ్డలు కోల్పోయారు, ఒక తలుపు మూయబడింది. పశువులు నష్టపోయాడు, ఇంకో తలుపు మూయబడింది. పంట నష్టపోయింది, ఇంకో తలుపు మూయబడింది. అలాగే అనారోగ్యము, ఇంకొక తలుపు మూయబడింది. స్నేహితుల యొక్క అవిశ్వాస మాటలు, ఇంకో తలుపు మూయబడింది. భార్య అవివేకం మాటలు, ఇంకో తలుపు మూయబడింది. ఇన్ని రకాలైన తలుపులు ఏబు జీవితంలో మూయబడుతున్నా, అయ్యా నా జీవితంలో నువ్వు ఈ తలుపులు ఎందుకు మూసావు అని ఏబు అనడం లేదు. అయ్యా నా జీవితంలో నువ్వు తలుపులు మూసినా నువ్వేవిచ్చావు, నువ్వే తీసుకున్నావు. దేవుని నిందించలా. తలుపులు మూయబడిన ఏబు యొక్క జీవితంలో కూడా దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. ఎలాగో పనిచేయడం ప్రారంభించాడంటే, ఏ తలుపులు అయితే ఏబుకు వ్యతిరేకంగా మూయబడినాయో ఆ తలుపులట తెరిచాడట రెట్టింపు దీవెనతో. హల్లెలూయా! ఈరోజు నీకు వ్యతిరేకంగా ఏ తలుపు మూయబడిందో దేవుడు గనక తలుపు తెస్తే రెట్టింపు అనుభవాలు నువ్వు పొందుకుందువుగాక, రెట్టింపు ఆశీర్వాదం నువ్వు పొందుకుందువుగాక. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు కొన్ని సందర్భాలు ఈ తలుపు తెస్తున్నాడంటే సరి అయిన సంసిద్ధత, సరి అయిన సంపూర్ణత, సరి అయిన పరిపక్వత, సరి అయిన నిరీక్షణ, విశ్వాసములో ఎదుగుదల నిమిత్తము ఈ తలుపును తెరుస్తూ ఉంటాడు, మూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము ఒక కొమ్మరిని పాత్ర చేసే క్రమంలో మట్టిని ముద్దగా చేసి దాన్ని కొండగా మరుస్తాడు. అలా కొండగా మరల్చే క్రమంలో ఎంతోసేపు ఆ యొక్క చేతితో ఆ కొండకు రూపం అనేది ఇస్తూ ఉంటాడు. అయ్యా అంత రూపం ఇచ్చావు కదా, ఇంకా నువ్వు ఆ చేతితో ఆ కొండను ఎందుకు ముట్టుకుంటున్నావు, ఎందుకు తాకుచూ ఉన్నావు అని కొమ్మని అడుగుతుంటే ఆయన అంటూ ఉంటాడు, ఇదిగో దీనికి రూపమైతే వచ్చింది కానీ, ఈ మట్టికి రూపమైతే వచ్చింది కానీ ఇందులో ఈ మట్టిలో ఉన్న గాలి పోలేదు. ఆ గాలి పోవాలంటే ఈ చేతితో అదిమితేనే ఆ గాలి పోతుంది. ఎప్పుడైతే గాలి పోతుందో అది గట్టిపడుతుంది. గాలి అనే అనుభవం ఆ మట్టిలో ఉన్నట్లయితే అది గట్టిదనం అనేది రాదు. అందుకే నేను ఇంకా దీన్ని పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. అలాగే మన జీవితంలో దేవుడు మనకు వ్యతిరేకంగా ఎందుకు తలుపు మూసాడు అంటే ఆ గాలి వల్ల కొండ పగిలిపోతుంది ఎండబడినప్పుడు. అలాగే మన జీవితంలో కూడా అవిశ్వాసం అనేది ఉన్నట్లయితే, మన జీవితంలో కూడా గర్వం అనేది ఉన్నట్లయితే, మన జీవితంలో కూడా ఏదైనా చెడు అభిప్రాయాలు అనేవి ఉన్నట్లయితే మనం అటువంటి పరిపూర్ణము కాలేమో. మనం పరిపూర్ణం అవడానికే దేవుడు మరింతగా మనకు వ్యతిరేకంగా ఏం మూస్తున్నాడు అంటే తలుపులు అనేవి మూస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. దేవుడు
తగిన సమయం వస్తుంది. ప్రసంగి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో చూసుకున్నట్లయితే, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నవాడుగా ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించిన వాడుగా, అంటే తగిన సమయములో దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. యేసేపు విషయంలో జరిగింది అదే కదా, ఎస్తేరు విషయంలో జరిగింది అదే విధంగా కదా. తగిన సమయానికే కదా ఆమె అంతఃపురంలోకి దేవుడు తీసుకెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఈరోజు తగిన కాలం వస్తుంది. తగిన కాలం వచ్చేంత వరకు దేవుని కృప కొరకు కనిపెట్టు. కొన్ని సందర్భాలు దేవుడు మనకు వ్యతిరేకంగా తలుపు మూసాడు అంటే అది దేవుని చిత్తమని అనుకో. పౌలు అంటున్నాడు, అయ్యా నాకు వ్యతిరేకంగా ఒక తలుపు మూసావు, ఆ తలుపు తెరుస్తావా లేదా అంటున్నాడు. ఏమిటయ్యా పౌలు గారు నీకు వ్యతిరేకంగా మూయబడిన తలుపు అంటే, దేవుడు నాకు వ్యతిరేకంగా ముళ్ళు అనే తలుపు పెట్టాడు. ముళ్ళు అనే తలుపును, అయ్యా ఈ ముళ్ళు అనే తలుపు తెరువు తెరువు అంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఓ పౌలా, ఆ ముళ్ళు నీలో ఉంటుంది, ఆ తలుపు ఎప్పుడూ మూయబడి ఉంటుంది. కానీ నీకు సంతోషం కలిగించే మాట ఏమిటో తెలుసా? కృప అనే తలుపు నీ పక్షంగా నేను తెరుస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో శ్రమ అనేది ఉంటుంది, కానీ కృప అనే తలుపు నీ పక్షంగా తెరుచునుగాక. హల్లెలూయా. ఇదే పౌలు జీవితంలో ఎన్నో ఆశలు కలిగి ఆసియాకి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకున్నాడు. కానీ సువార్త ప్రకటించాలన్న పౌలుకు వ్యతిరేకంగా ఈ తలుపు మూయబడిపోయింది. అయ్యా ఏమిటయ్యా, నేనేమో ఆసియాకు వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటే నువ్వేమో నాకు వ్యతిరేకంగా ఈ తలుపు మూసివేసేవేంటయ్యా అని పౌలు ఎంతగానో బాధపరుస్తున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నీ పక్షంగా నేను ఎందుకు ఈ తలుపు మూసివేశానో తెలుసా? ఇదిగో ఇంకొక ప్రాంతంలో నీకు అనుకూలంగా తలుపు తెరవబోతున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుకి ఆసియాలో ఏం చేశాడంటే తలుపు మూసిన వాడుగా ఉన్నాడు. మరి ఒక ప్రాంతంలో ఏం చేశాడంటే గొప్ప తలుపును, సువార్తకి అనుకూలంగా తలుపులు తెరిచిన వాడుగా ఉన్నాడు. నీ జీవిత విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో ఏదో ఉద్యోగం సంపాదించాలనుకున్నావు, ఆ తలుపు మూసాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? నీకు మరింత శ్రేష్టమైన ఉద్యోగం నీకు ఇవ్వబోతున్నాడని. సంబంధాల విషయాల్లో నీకు బాగా దగ్గర అయిన వారు, నీ మనసు ఎరిగిన వారు నీకు దూరం అయిపోయి ఉండవచ్చు. అయ్యో నా దగ్గర ఉన్నవారు నాకు దూరం అయిపోయాను బాధపడుచు ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో ఆ సంబంధాలని క్షేమం కాదని, ఆ బంధాలు నిన్ను బలపరచవని, దేవుడు ఈ సందర్భంలో నిన్ను ఒంటరిగా ఉండడమే నీకు క్షేమమని ఆ బంధాన్ని దూరం చేశాడు. నువ్వు అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య విషయాలయ్యా ఏమిటా, ఎన్ని మందులు వాడినా నా పరిస్థితులు ముయ్యబడినట్టుగా ఉన్నాయి. అయితే దేవుడు ఎందుకో తలుపులు తెరిచాడు తెలుసా? నీ శరీరాన్ని ఇంకా బలంగా చేయడానికి, నీ అవయవాలు ఇంకా అనారోగ్యంగా లేకోకుండా సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకోవడానికి, సంపూర్ణమైన స్వస్థత కార్యం జరిగించడానికే దేవుడు కొన్ని తలుపులు మూసి దేవుడు తన ఆత్మీయమైన వైద్యాన్ని పక్షంగా జరిగిస్తున్నాడు. ఏది జరిగినా దేవుడు నా జీవితంలో తన చిత్తాన్ని నెరవేరుస్తాడు, ఆలస్యంలో కూడా దేవుడు తన పనిని జరిగిస్తాడు అన్న విశ్వాసం ఎవరైతే ఉంటారో వారి పక్షంగా దేవుడు తన తలుపులు తెరుచునుగాక. అవి ఎన్నడూ ఎవరు మూయకుండునుగాక. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందికరమైన అనుభవాలైనా సరే దేవుడు నా పక్షంగా పనిచేస్తున్నాడు అన్న విశ్వాసంతో ఎవరైతే ఉండగలుగుతారో అదే నిజమైన తలుపు తట్టడం. పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుడు నా పక్షంగా పని చేస్తున్నాడు అని విశ్వాసం ఎవరైతే ఉంటారో అదే నిజముగా తలుపు తట్టడం. ఈరోజు నీలో ఈ అనుభవం ఉందా? దేవుడు సూటిగా నిన్నే అడుగుతున్నాడు, నీ పరిస్థితి ఏమిటి ఈరోజు? అయినా దేవుడు నా పక్షంగా పని చేస్తున్నాడు అన్న విశ్వాసంతో నువ్వు తలుపు తడుతున్నావా లేదా? అట్లా ఎవరైతే తడుతారో మలాకీ రాసిన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఇది చేసి మీరు శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను కొమ్మరించిదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆకాశ వాకిళ్ళు విప్పుతాడట.
ఎప్పుడైతే ఆకాశ వాకిళ్ళు దేవుడు విప్పుతాడో మన అవసరాలు తీర్చబడతాయి. ఇంకా అంటున్నాడు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించబడతాయి. ఆకాశ వాకిళ్ళను దేవుడు విప్పినవాడుగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు కరువు, ఆ తలుపులు మూయవేయబడ్డాయి. ఇప్పుడు ఆ వాకిళ్ళు విప్పినవాడుగా ఉన్నాడు. ఆ కరువు ప్రాంతంలో నూతనమైన జీవం భూమిని చీల్చుకుంటూ బయటకు వచ్చేసింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ కరువు అనే అనుభవంలో ఉన్నావో నూతనమైన ఆశ నీ జీవితంలో చిగురించునుగాక, నీ కుటుంబంలో చిగురించునుగాక, నీ వ్యాపారంలో చిగురించునుగాక, నీ భార్యాభర్తల సంబంధాల విషయంలో చిగురించునుగాక, వివాదాల విషయంలో చిగురించునుగాక. హల్లెలూయా. పట్టజాలనంత విస్తారమైన దీవెన. ఈరోజు ఈ తలుపు తెరవబడాలంటే ప్రార్థన అనే అనుభవం. నిరంతరము కూడా నువ్వేం చేయాలంటే పట్టుదలతో ఈ తలుపు అనేది తట్టాలి. విశ్వాసంతో నువ్వేముండాలంటే నిలకడ. పరిస్థితులు ఏదైనా సరే దేవుడు నా పక్షంగా పని జరిగిస్తున్నాడు అన్న నిలకడ ఉండాలి. అయ్యా ఇదిగో నీవు నా పక్షంగా కార్యం చేస్తావని వినయముతో ఆయన వైపు చూసినట్లయితే ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవనవద్దు. కాలము పరిపూర్ణముగా ఖచ్చితంగా అన్నయ్యో నెరవేరు. ఈరోజు నీకు వ్యతిరేకంగా ఏ తలుపు మూయబడిందో ప్రతి ఒక్క తలుపు దేవుడు నీకు అనుకూలంగా రేపటి కాలంలో తెరుచునుగాక. అప్పటి వరకు దేవుడు ఒక గొప్ప నిరీక్షణ మన కలగజేయునుగాక. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలమును, అటువంటి నూతన బలము పొందే తలుపులు దేవుడు మన పక్షంగా తెరుచునుగాక. దేవుడు కొద్ది మాట మన ఇంట్లో దీవించునుగాక.